తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి అద్వితీయమైన వరాలు పొందాడు హిరణ్యకశిపుడు. ఆ అహంకారంతో సర్వాంతర్యామి అయిన శ్రీహరి యొక్క ఉనికిని సవాలు చేస్తూ ఉన్నాడు. తన యొక్క కుమారునికి తనకు వాదోపవాదం వేడివేడిగా జరుగుతూ ఉంది. ఆ వాదనలో తండ్రి యొక్క అజ్ఞానాన్ని గమనించినటువంటి వాడై ప్రహ్లాదుడు, తండ్రి శ్రీహరి సర్వాంతర్యామి, సమస్త భువన భాండాలు ఆయనవి, ఆయనది కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు అని పలుకగా ఆ మాటలు విని హిరణ్యకశిపుడు తన యొక్క వాక్చాతుర్యంతో ఎక్కడున్నాడు శ్రీహరి అని అడుగగా అప్పుడు ప్రహ్లాదుడు కలడంబోధి కలడు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిందిశలంబగల్ల నిశలం ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారముణం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసూడు తండ్రి వెదగంగా నేల ఇయ్యాయడన్ ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినన్ అందందే కలడు దానవాగ్రణి వింటే. భావనా బలం బలంగా ఉండాలి కానీ భగవంతుడు కానటువంటి ప్రదేశం అంటూ ఏదీ లేదు అని తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. కానీ ఆ మాటలకు పిచ్చుమీరినటువంటి ఆవేశంతో హిరణ్యకశిపుడు సర్వాంతర్యామి అయిన నీ శ్రీహరి ఈ స్తంభములో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు అని పలికాడు ప్రహ్లాదుడు. అయితే అప్పటికే శ్రీహరి తన యొక్క భక్తుని మనోరథమును విశ్వాసాన్ని సఫలీకృతం చేయదలసినటువంటి వాడై పరంధాముడైన నారాయణుడు సమస్తమునందు కూడా వ్యాపించి ఉండగా తన యొక్క లీలను ప్రదర్శించడానికి ఈ విధంగా ఆ ప్రదేశమంతా కూడా ఉన్నాడని తెలియజేస్తూ హరి సర్వాకృతులంగలండం సుప్రహ్లాదుండు భాషింప సత్వరుండై ఎందులేడు లేడను చుంచుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుండు నానా జంగమస్తావరోత్కర గర్భంబుల నన్ని దేశంబులను దండ ప్రభావంబునన్. ఎక్కడ నుండైనా సరే తన ఉనికిని చాటడానికి, తన యొక్క భక్తుని మనోరథాన్ని విశ్వాసాన్ని నిజం చేయడానికి భగవానుడు తన యొక్క నరసింహాకృతిని దాల్చినటువంటి వాడై హిరణ్యకశిపుని యొక్క కోరికను కూడా తీర్చడానికి అటు మానవులు ఇటు మృగము కానటువంటి నరసింహావతారంతో వ్యాపించి ఉండగా ఆ హిరణ్యకశిపుడు ఈ స్తంభము నుండి వెలువడాలని చెప్పి తన యొక్క గదాఘాతాన్ని జరిపించాడు. అప్పుడు అతి భయంకరమైనటువంటి రూపంతో శ్రీహరి నరసింహావతారంలో బయటకు వచ్చినటువంటి వాడై ఆ హిరణ్యకశిపుని తన యొక్క తొడలపై ఇంట బయట కానటువంటి ఆ గడపపై పెట్టుకొని వధించాడు. కావున మరణం లేనటువంటి జీవి అంటూ ఏదీ ఉండదు. మరణాన్ని జయించడం అసాధ్యం. ఏదో ఒక విధంగా పుట్టినవాడు మరణించక తప్పదు. మనకు లభించినటువంటి వరాలు కేవలం స్వల్పమే అనేటటువంటి భావనతో సర్వసాక్షి, సర్వాంతర్యామి, అద్వితీయుడు, అఖండుడు, అప్రమేయుడు అయినటువంటి పరమాత్ముని యందు భక్తి కలిగి సర్వత్రా సమదర్శనంతో ఉండడమే ప్రతి జీవుని యొక్క పారమార్థిక ఉనికికి ఉత్తమ కార్యమై ఉన్నది. కాబట్టి భగవానుని సర్వత్రా సమదర్శనంతో చూస్తూ ఉన్నట్లయితే అందరూ కూడా పరంధాముని చేరడం సులభమే అని ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవలసి ఉంది. ఓం తత్సత్.